మన ఈ క్షేత్రంలో లక్ష్మీనారాయణ కళ్యాణం అంటే తులసి దామోదర కార్తీక కళ్యాణం అంటారు. ప్రతి కార్తీక మాసంలో ఏకాదశిలో మొదటి రోజున ద్వాదశ రోజున ఈ పుణ్యదినం వస్తుంది. మాసంలో ఈశ్వరుడికి అభిషేకాలన్నీ ఎంతో వైభవంగా జరుగుతాయి. అటువంటి స్వామి యొక్క కళ్యాణం ప్రారంభిస్తూ ముందరగా విఘ్నేశ్వర పూజ చేస్తున్నాం. అందరూ కూడా నేను చెప్పినట్టుగా నమో నారాయణ లేకపోతే నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రమే అనుకుంటూ ఉండాలి. విష్ణు మహాక్షములు గణపతి మహాగణపతి దేవతా పూజ కర్మ కరిష్యే గణపతి ఆధ్యా పుష్పములు తీసుకోండి. గణపతిని మనస్సులో ధ్యానం చేసుకుంటూ ఉండాలి. అగజానపద్మార్కం గజానమహర్నిషం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్వేశ్వరంబోధరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. పుష్పములు పూజ చేయండి. గణపతి దగ్గర ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. నవరత్న ఖచిత స్వర్ణ సింహాసనార్థం పుష్పం సమర్పయామి. మహాగణపతయే నమో నమః. చెంపులో ఉన్నటువంటి తమలపాకుతో నీళ్లు చల్లండి. పాదయోహో పాద్యం సమర్పయామి. హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమయం సమర్పయామి. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరే శుద్ధ ఆచమయం సమర్పయామి. మహాగణాధిపతయే నమో నమః. తమలపాకు ఎదురుగుండా వేసుకోండి. దాని మీద ఒక చక్క నీళ్లు చల్లండి. స్నానానంతరే శుద్ధ ఆచమయం సమర్పయామి. పుష్పము తీసుకోండి. ఒకటి ఉపైకీర్తిస్తమననాసహాప్రాదర్భూతోస్వరాశ్రేష్ఠం ఆ గణపతికి వేసేయండి. పుష్పాన్ని సమర్పయామి. యజ్ఞాపవీతం పరమం పవిత్రం ప్రజాపతి సహజం పురస్తాదు అక్షతుల బుద్ధిగా వేయండి. ఆయుష్మక్కర్యం ప్రపంచ శుక్రం యజ్ఞాపవీతం బలమస్తు వేద యజ్ఞాపవీతాక్షతాం సమర్పయామి. దివ్యశ్రీ చందనార్థం మళ్ళా ఒక పుష్పం వేయండి. గంధర్వ దివ్యశ్రీ చందనం సమర్పయామి. కాస్త కుంకుమ వేండాల కుంకుమం కాంతనం దివ్యం కామిని కామసంభవం స్నాస్య హల్లాకరిష్యామి. ప్రసన్నా భవమే హరే కుంకుమాచూర్ణం సమర్పయామి. కొద్దిగా అక్షతలు వేయండి. అక్షతాంతవళాన్ దివ్యాన్ శాలియాన్ తండలాన్ సుధామర్పితాన్ శ్రేత్వయాదేవా ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి. ఆ పువ్వులు అలా పారిజాతాలు ఒక్కొక్కటి ఓం గం గణపతయే నమః అనుకుంటూ పూజ చేసుకోనండి. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం భారచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం సోర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధి ప్రదాయకాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాన్ని సమర్పయామి. మహాగణాధిపతయే నమో నమః. ఈ అగరవత్తి ప్రభుత్వంలాగా సాక్షాత్ ధూమమాఖ్యాపయామి. మనస్సత్రఫలే నానాగంధేషు సంయతం ఆఖ్యేశ్వరేణాం ధూపోజం ప్రదోషతాం పరిమళభవం ఆఖ్యాపయామి. సాక్షాత్ సాక్షీభూత దీపం దర్శయామి. సాధ్యమేకార్థ సంయుక్తం వహనాయోజనం ప్రియం గృహానంగళం దీపం త్రైలోక్యతపరామః మధ్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమాన్నరకాధ్వరా దివ్యజ్యోతం నమోస్తుతే. సాక్షాత్ సాక్షీభూత దీపం దర్శయామి. దీపం జ్యోతిర బ్రహ్మణే నమో నమః. నమస్కారాన్ సమర్పయామి. దీపరాజాయ ప్రకాశాయ ధీమహి తన్నో దీపం ప్రచోదయాత్. దీపం జ్యోతి పరబ్రహ్మణే నమో నమః. నమస్కారాన్ సమర్పయామి. ధూపదీపానంతరే శుద్ధ ఆచమనం సమర్పయామి. నీర్దలనముఖమేద యోగేరస్సరితాస్మాకం ధియో బ్రహ్మాదిగోచరాః ప్రేరయేత్తస్య కర్కహానపరేణ్యముపాస్మహంసరార్థం మహాగణపతయే నమః. గుణం నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ గమనాయ స్వాహ సచేతస గణపతయే స్వాహ. అత్యంత వేసిన తమలపాకు మీద నీళ్లు చల్లండి. మధ్య మధ్యే ధాన్యం హస్తోపక్షాలయామి పాదోపక్షాలయామి. పునఃశుద్ధాచమనం సమర్పయామి. తాంబూలం మీద చేయవచ్చండలాగా భూగే వయస్య కర్పూరీ నాగవల్లే వరేద్యం తాంబూలం ప్రతిగృహ్యతాం. తాంబూలం సమర్పయామి. జవామి వరేద్యరాజం దర్శయామి. श्रीशाते लक्ष्मी सर्वयाः
నక్షత్రస్య నక్షత్రాన్ని రూపం సంధ్యాత్మో నిష్టమే ఒక చుక్క నీరు గల నీరాజనందయామి శుద్ధ ఆచరణీయం సమర్పయామి సర్వరక్షాన్ ధారయామి నమస్కరోమి హర పార్వతీ పదనే హర మహాదేవ హర జై గురు గణేశ మహారాజ్ కీ జయ గోవింద 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 మైకులో చెబితే ఎంతైతే ధ్వని వస్తుందో మీరు గోవింద నామస్మరణ చేస్తే అంత ధ్వని వస్తుంది, ఆయనకి అంత ఆనందం వస్తుంది. మీరు ఏదో చెబితే పంతులు గారు ఏదో తప్పులు ఎంచుకుంటారేమో, గోవింద చెప్తుంటే అకారం ఉకారాలు పోతాయేమో అని గట్టిగా చెప్పట్లేదు. ఎక్కడైతే గోవింద నామస్మరణ గట్టిగా జరుగుతుందో అక్కడే స్వామివారు వస్తారు. మీ ఊరికి మీ స్వామి రావాలి అనుకుంటే ఈసారి చెప్పినప్పుడు కాస్త గట్టిగా చెప్పండి. గోవింద నామస్మరణ ఇంతమంది ఉన్నారు చెప్పారంటే ఉత్తప్పుడు ఇంట్లో పాపాలు వచ్చినప్పుడు మీ భర్తల మీద పిల్లల మీద వస్తారు కదా, అలా కొద్దిగా అదేదో ఇక్కడే గోవింద నామస్మరణ చెప్పినప్పుడు అడగండి కదా గోవింద పుష్పాలు చేతితో తీసుకుని గణపతి నమస్కారం చేసుకోండి. అంటే కంకణం కడతాం. ఏ పని చేసినా చేతికి కంకణం అనేది ఉండాలి. అలాగే భగవంతుని కళ్యాణం అయినా సరే కంకణం కట్టుకున్నారా బాబు ఈ పని చేయదాకా అని చెప్పని పెద్దలు అంటూ ఉంటారు. అలాగా కళ్యాణానికి వాళ్ళూరికి కూడా కంకణం కట్టి కళ్యాణం చేయడానికి దంపతుల చేత కూడా కంకణం అనేది కట్టనగిస్తారు. ఈ యొక్క మహోత్సవంలో తులసీదేవి యొక్క ఆవిర్భావం, అలాగే దామోదరుడు ఎవరు ఇందాకే చెప్తానని చెప్తున్నాను. ఇక కళ్యాణం ప్రారంభమవుతున్నది కాబట్టి వారి గురించి యొక్క కథ అనేది తెలియజేసేసి కళ్యాణాన్ని ప్రారంభిస్తారు. కోట విషయం వచ్చింది. అప్పుడు ఆ యొక్క ఈశ్వరుడు దానిని సేవించాడు లోకాలను రక్షించడం. తదనంతరం మెల్లగా ఒక్కొక్కటి ఉద్భవించేది. అప్పుడే లక్ష్మీదేవి అలిగి తన పుట్టినైనటువంటి క్షీరసాగరంలోకి వెళ్ళిపోయింది. అలా చిరికినప్పుడు అమ్మవారు బయటకు వచ్చినప్పుడు ఆ లక్ష్మీదేవితో పాటుగా ఈ తులసి అమ్మవారు వచ్చింది. వచ్చి రాగానే అక్కడ విష్ణుమూర్తి గారు తన భార్య వచ్చింది కదా లక్ష్మీదేవి, నా భార్య వచ్చిందని చెప్పని ఆయన ఎన్నుకున్నాడు. ఆ స్వామివారి యొక్క రూపాన్ని చూసిందని తులసి అమ్మవారు చాలా ముక్తమోహనాకారుడైన రూపం కదా విష్ణుమూర్తి గారు, ఆయన్ని కూడా చేసుకోవాలి అనేటువంటి ఆలోచన కలిగింది తులసి అమ్మవారి. అప్పుడు ఎంత తనతో పుట్టినా సరే లక్ష్మీ అమ్మవారికి మనసు బాధపడింది. ఏంటి, నా భర్తను కోరుకుంటుందా, నీవు నా భర్త నాశించావు కాబట్టి నుంచి ఒక వృక్ష రూపంలో అంటే ఒక మొక్క రూపంలో మారిపోదువు కాక అని చెప్పి నా తులసీదేవిని చెప్పించాను. అప్పుడు ఆ తులసి ఆ విధంగా మొక్కగా మారిపోయి బాధపడుతుంది. అప్పుడు విష్ణుమూర్తి గారు అన్నారు, నీవు బాధపడకు, ఏమిటయ్యా అంటే నీవు నన్ను చేరుకునే విధంగా నీకు వర్ణిస్తాను అని చెప్పని, ఎవరైతే నీవు తులసిగా సాలగ్రామ రూపంలో ఉండేటువంటి నన్ను ఎవరైతే నీ తులసి కొమ్మలతో కానీ తులసి పత్రతో కానీ నిన్ను సమర్పించినావో పూజ చేస్తారు, వాళ్ళు కూడిన కోరికలన్నీ నెరవేరుస్తానని చెప్పని స్వామివారు వరాన్ని ఇచ్చారు. అందుకనే ఆ యొక్క విష్ణుమూర్తి వారికి కానీ సత్యనారాయణ స్వామి వారికి కానీ వెంకటేశ్వరుడికి కానీ అందరికీ కూడాను తులసి మాల అంటే ఎంతో ప్రీతి. ఆ తులసి పత్రి ఎంతో ఆనందపడిపోతుందట. ఆ తులసి మొక్క స్వామివారి సన్నిధానాన్ని తీసుకుంటుంటే ఎంతో మామూలుగా ఉన్నప్పుడు చూస్తే లేనటువంటి స్వామి దగ్గరగా మాల తీసుకుంటుంటే ఏదో చక్కగా అప్పటి వరకు లేని పచ్చదనం అంతా ఆ దండ చుట్టూ వచ్చేస్తుంది ఆ తులసమ్మకి. ఆయన పక్కన ఉంటే చాలా అంత ఆనందం కలుగుతుంది. అంతటి గొప్పదైనటువంటి ఆ తులసి అమ్మవారిని ఆమె కోరిక తీర్చడానికని ఈయన ఆ దామోదరుడుగా అంటే ఆ ఉసిరి చెట్టుగా మారి కార్తీక మాసంలో వివాహం అనేది చేసుకున్నాడు. ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజున ఆయన క్షీరసాగరం నుంచి పైకి వచ్చి దర్శనం ఇచ్చాడు ఆ యొక్క మహాత్ముడైనటువంటి లక్ష్మీనారాయణుడు. అంతటి గొప్పదైనటువంటి ఈ యొక్క తులసీదేవిని ఆ ఉసిరి చెట్టు రూపంగా వివాహం చేసుకున్నటువంటి స్వామివారు క్షీరాబ్ది ద్వాదశి రోజున ఈ రోజున వివాహం చేస్తున్నారు కాబట్టి అందరూ కూడా ఇంటి దగ్గర తులసమ్మ దగ్గర ఉసిరి కొమ్మ పెట్టుకుని పూజ చేసుకుంటారు. ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజున దీపాలు వెలిగించుకుని క్షీరాబ్ది ద్వాదశి పూజ అనేది చేసుకుంటారు. అలాంటిది ఆ పూజ చేసుకునే మహత్తరమైన దినంలో మనం ఆ స్వామివారి యొక్క కళ్యాణాన్ని చేస్తున్నాం. ఈ కళ్యాణం అనేటువంటిది జరుగుతుందంటే ఆ తులసమ్మ వారు ఎంతో ఆనందపడిపోతుంది. ఎందుకంటే లక్ష్మీదేవికి ప్రతి నెలలో ఎప్పుడప్పుడు ఏదో కళ్యాణం చేస్తూ ఉంటారు, కానీ తులసమ్మ కళ చేయదుగా ఎవరు అసలు తులసమ్మకి ఉసిరి చెట్టుతో చేస్తారనేటువంటిది చాలా మందికి తెలియదు. అందుకని ఈ రోజున మనం ఎంతో వైభవంగా ఆ కళ్యాణం చేస్తూ ఉంటే అమ్మవారు అయ్యవారి మీద వారిపోతున్నట్టుగా ఇంకా మొక్క చూస్తూ ఉంటాం. అంటే ఆనందంతో తన భర్తను చేరుకోవాలనేటువంటి ఒక
ఉత్సుకత అన్నమాట. అంతటి మహత్తరమైనటువంటి కళ్యాణం ఈ రోజున చేస్తున్నాం. ఆ తులసీదేవిని దామోదరుడైనటువంటి ఆ స్వామికి అనేకమైనటువంటి పేరు. దామోదరుడు, సంకర్షణుడు, వాసుదేవుడు అనేటువంటి పేరు. ఈ కార్తీక మాసంలో ఈ తులసీదేవిని వివాహం చేసుకున్నాడు కాబట్టి కార్తీక దామోదరుడుగా, తులసి దామోదరుడుగా మనకు దర్శనం ఇస్తూ ఇక్కడ కళ్యాణాన్ని ఇప్పుడు ఈ రోజున చేస్తున్నాం. అటువంటి కళ్యాణంలో ఇప్పుడు యజ్ఞోపవేత ధారణ, కంకణ ధారణ జరుగుతున్నది. ఇది ఈ కళ్యాణం యొక్క ఉత్తానం. అంటే క్రమేపీ ఎక్కడికి వెళ్ళేటప్పటికి ఇంకా మాన్యధారణ, కన్యాదానం వాటి గురించి చెప్తూ వెళ్ళిపోతే అసలైనటువంటిది ఎందుకు చేస్తామనే విషయం మనకి ఇంకా పరిగణలోకి రాదు. అందుకనే ఈ యొక్క విషయాన్ని చెప్పేసి కళ్యాణాన్ని ప్రారంభిస్తారు. ఇందాకట్లాగా అందరూ కూడా నారాయణ నమస్కారం చేసుకుంటూ శ్రద్ధగా కళ్యాణాన్ని వీక్షిస్తూ ఉండండి. అక్షతులు కంకణం దగ్గర, యజ్ఞోపవేతం దగ్గర వేయండి. ఓం నపత్రక్షాజం శనపి సాగాస్తాదంతు దేవానామోయ ఫలదకో హేళమోయ వృత్తి రాక్షాయకం హేణ్యకం వదేవేషకం గోవింద తులసీ దామోదర గోవింద గోవింద అసీయమో అస్యాదిత్యో అర్వన్నసి కృతో ముఖ్యేన వ్రతేన గోవిందా 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 దాసే బ్రహ్మవిత్తమ హెచ్చరాదేవత గాయత్ర్యా ప్రసాద సిద్ధ్యర్థే యజ్ఞోపవీత ధారణే వినియోగః. చెప్పండి. యజ్ఞోపవీతం పరమో పవిత్రం ప్రజాపతే యస్ సహజం పురస్తాద్ ఆయుష్య అగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. అలా ఒక్కసారి అందరికీ చూపించనమ్మా. యజ్ఞోపవీతం స్వామివారికి వేసే యజ్ఞోపవీతానికి కళ్ళగత్తుకోవడం కూడా చెప్పాలి. అందరూ గట్టిగా గోవింద 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 గోవింద. ఇద్దరు మీ దంపతులు ఇద్దరు కూర్చుకొని అక్కడ వేయించండి స్వామి వారికి యజ్ఞోపవీతం. ఇక్కడ మనం స్త్రీ యొక్క విషయంలో తెలుసుకోవాల్సింది ఏంటంటే, పురుషుడు ఆ ఇంట పుడితే ఆ ఇంటి పేరు మాత్రమే ఉద్ధరించగలరు. అంటే వారసత్వంగా ఇంటి పేరుని ఎదరికి తీసుకెళ్ళగలరు. కానీ అదే అమ్మాయి ఆ ఇంట్లో పుట్టిందనుకో, ఆ ఇంటి పేరుతో పాటు అత్తారింటికి వెళ్ళి అత్తారింట్లో వారి వంశాన్ని వృద్ధి చేస్తుంది. అలాగే పుట్టినింటి పేరుని అక్కడ వృద్ధి చేస్తుంది. ఎలా వృద్ధి చేస్తుంది? బాలానా ఇంటి వారి అమ్మాయి మా ఇంటికి వచ్చి ఎంతో చక్కగా కలిసిపోయిందని అత్తారు గొప్పగా నలుగురికి చెప్పుకుంటే చాలదా ఆ పుట్టినింటి పేరు నలుగురికి తెలియడానికి, ఇరుగు పొరుగు వారికి తెలియడానికి? ఈ కన్యాదానం ఒక్కటి చేయడం వల్ల ఆడపిల్ల ఇంట్లో ఉంటే దశపూర్వేషాం దశాపరేషాం అంటే ఎవరైతే కన్యాదానం చేస్తున్నారు అంటే, ఉదాహరణకి ఈయన కన్యాదానం చేస్తున్నారు అనుకోండి, ఈయన ముందర 10 తరాలు, ఈయన తర్వాత 10 తరాలు, ఈయనతో కలిపి 21 తరాలను తరింపజేసే గొప్ప దానమే కన్యాదానము. ఆ యొక్క కన్యని అవతల వారింటికి ఇస్తున్నారంటే అక్కడ అమ్మాయిని ఎందుకు దానం చేస్తున్నారు? ఆ ఇంటికి వెళ్ళి వంట ఉండడానిక, బట్టలు ఉతకడానిక, లేకపోతే అత్తమామను సేవించడానిక, లేకపోతే ఇల్లు తొడవడానిక? ఇది కాదు పెళ్ళి అనేటువంటిది. ఏంటంటే ధర్మ ప్రజ అంటే ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో జరిగే ప్రతి కార్యక్రమానికి అతనికి తోడుగా ఉండడానికి, ధర్మబద్ధమైన కార్యక్రమములు చేయడానికి, అతని వంశాన్ని వృద్ధి చేయడానికి ఆ అమ్మాయిని కన్యాదానం చేస్తుంది. దాస్యామి, ఈ మధ్య ఒక పెళ్లిలో ఉంటే దాసి అంటున్నారు కదండి. అంటే దాసి అంటే ఇంట్లో 10 నిమిషాలు ఉండాలా ఏంటి అని అడిగాడు ఒక ఆయన విచిత్రంగా ప్రశ్న.
దాసి అంటే వశీభూతురాలు, అంటే తన యొక్క భర్తని ఆకళింపు చేసుకుని అతనికి వశీభూతురాలై ఉంటుందని దాస్యామి అని అర్థం. అలా వశీభూతురాలై ఉంటుంది అని చెప్పని దానం ఇస్తున్నారు. ఊరికే డబ్బులు ఎక్కువైపోయి ఖర్చు పెడతాడా తండ్రి, అమ్మాయి తండ్రి? లేదు, ఎందుకని ఖర్చు పెడతాడు? ఒక్కదానొక కూతురనో లేకపోతే తన కూతురనో వైభవంగా ఖర్చు పెట్టి కన్యాదానం చేసి చక్కగా అప్పచెప్తున్నాడు. తీసుకువెళ్ళి జాగ్రత్తగా బంగారపు వస్తువు వల్లే చూసుకోవక్కర్లేదు. అసలు ధర్మం ఏంటో తెలుసుకుని, భార్యాత్వం ఏంటో తెలుసుకుని, భర్తగా అతను చేయాల్సిన బాధ్యతను తెలుసుకుంటేనే సరిపోదు. ఈ వివాహ ప్రక్రియలో, వివాహాల్లో ముహూర్తానికి గంట ముందు కూర్చుంటుంటే ఎవరికి కూడా ఈ పద్ధతి ఏంటి, కన్యాదానం ఎందుకు, ధర్మేచ కామేచ ఎందుకు చెప్తున్నారో అర్థం చెప్పడానికి సమయం సరిపోవట్లేదు. కన్యాదానం చేస్తూ కాళ్ళు కొడుతూ ఉండగా ఒక ఆయన వచ్చి, పెద్ద ఆయన వచ్చి, వాచి టైం అంటాడు. ఇంకేముంది, గంటలో క్లీన్ చేయాలి. లేకపోతే గంట ముందర వస్తే ఏమవుతాయి, కన్యాదానం అవుతుందో, ఏమన్నా ప్రసాదం, కాళ్ళు కడుగు, లే బట్టలు కట్టుకో, అయిపోయింది, జీలకర్ర బెల్లం పెట్టి అయిపోయింది. ఎవరికి కూడా మన హైందవంలో వివాహ ప్రక్రియ యొక్క పద్ధతి ఏంటనేటువంటిది ఎవరికి తెలియట్లేదు. అసలు తాళి ఎందుకు కడతారో తెలియదు, జీలకర్ర బెల్లం ఎందుకు పెడతారో తెలియదు, తలంబ్రాలు ఎందుకు పోసుకుంటారో తెలియదు, ఏ ప్రక్రియ ఎందుకు జరుగుతుందో ఎవరికి తెలియట్లేదు. ఎలాగైనా చెప్పేవాళ్ళు ఉన్నారంటే వినరు, పక్క వాళ్ళతో వాళ్ళతో వెళ్తారు, కబుర్లు చెప్పుకుంటారు. పెళ్లికి వెళ్తున్నామంటే 8ంటికి భోజనం పెట్టేస్తారంటే భోజనం పెట్టేసి పైకి వెళ్ళి ఫోటో దిగేసి చేతిలో ఒక కవర్ పెట్టేసి బాబాయ్ చెప్పేసి వచ్చేస్తున్నాం అంతే. ఎవరైనా శుభముహూర్త సమయానికి రోజు ఉంటున్నారా? 12 గంటల శుభముహూర్తం అయితే పంతులు గారు మేము అటు 10 మంది 12 మంది అయిపోయిందంటే అందరూ వచ్చేస్తున్నారు, 9ంటికి వచ్చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఏం జరుగుతుందో తెలియట్లేదు కాబట్టి అందుకని క్రమేపీ మన పిల్లల దగ్గరికి, అంటే ఒక 10 సంవత్సరాల తర్వాత 15 సంవత్సరాల తర్వాత పిల్లలకి పెళ్ళి అంటే ఏంటో తెలియదు. ఏంటంటే ఎక్కడికి వెళ్ళిపోయి చక్కగా డెస్టినేషన్ మ్యారేజ్ అని ఎక్కడికి వెళ్ళి చేసుకుంటున్నారు ఈ కాలం వాళ్ళందరూ కూడా. అలాగే ఈ ఇప్పుడున్న పిల్లలు పెద్దవాళ్ళు అయినప్పటికీ అసలు తెలియదు పద్ధతి అనేటువంటి. అందుకనే మనం ఒక వివాహం జరుగుతున్నప్పుడు ఎప్పుడు తెలుస్తుంది, మామూలు వివాహాల్లో తెలియదు. ఇలా దైవ కళ్యాణాలకు వచ్చినప్పుడే నలుగురు కూర్చుంటారు అందరూ, అప్పుడు జరిగేటువంటి క్రతువులు ఎందుకు జరుగుతున్నాయి అనేది మనం తెలుసుకుంటే భగవంతుని యొక్క కళ్యాణంలో ఆయన కళ్యాణం ద్వారా మన మధ్యలోకి వెళితే దాన్ని మన ఇంట్లో వివాహం జరిగినప్పుడు మన పిల్లలకి అందరికీ కూడా చెప్పడానికి అనేటువంటి తెలుస్తుందని ఒక చిన్న కారణంతో జరిగే ప్రతి క్రతువు గురించి కూడా సమయం తక్కువగా ఉన్నా వెనకాల ఇంకా బోల్డని పనులు ఉన్నా సరే ఇవన్నీ కూడా చెబుతున్నాను, మీ అందరికీ తెలుస్తుంది. ఒక ప్రక్రియ, ఒక కళ్యాణం ఎందుకు జరుగుతుంది అనేటువంటి విషయాన్ని. అటువంటి గొప్పదైన కన్యాదానంలో ఆ దామోదరుణ్ణి వరుడుగా భావిస్తూ ఆయన కాళ్ళు కడిగి కన్యాదానం చేసి అమ్మవారిని అప్పచెప్పుతూ జరిగేటువంటి వరపూజ కన్యాదానం ఇక్కడ జరుగుతున్నది. అందరూ కూడా స్వామివారిని మనస్సులో ధ్యానం చేసుకుంటూ ఉండండి. అక్షతలు తీసుకుని ఇద్దరు కూడాను స్వామివారి పాదుకుల మీద వేయండి. మహావిష్ణు స్వరూపాయ దామోదరాయ వరాయ ఉభాభ్యాం ఇదంబం పాఠ్యం సుభాఖ్యం ఇదమాసనం సుఖాసనం. నమో శాంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోర్వాహే సహస్రనామ్నే దుర్గాయ దాస్వదే సహస్రకోటి యుగధారిణే నమః. మరలా పక్క పెట్టి మరలా నీళ్ళు పోయింది ఒకసారి. విరాజోదోహ శివరాజోదోహమసియా త్రైపాఠాయై విరాజోదోహ రోషయే వేదకం సర్వం యథోదం యచ్ఛాభాగ్యం శ్రీ మహావిష్ణు స్వరూపాయ దామోదరాయ వరాయ. కొద్దిగా పసుపు రాయన స్వామివారి పాదాలకి. సుమంగళీర్యం వదూరి మార్గం స్మేనే తపస్యత కుంకుమ కొద్దిగా అర్థం కదా పారాయణ పెట్టినట్టుగా పాదుకులకి. కుంకుమంకాంతి దంతుల్య కామినే కామసంభవం స్నాస్యే హల్లాయిష్యామి ప్రసన్నా భవమే హరే. తీసుకోండి. ఆ కడిగినటువంటి నీటిని తీసుకుని మీరు చదువుకున్న అడిగిదలండి. పాడాలని మహావిష్ణు స్వరూపాయ దామోదరాయ పాదోదరం శిరసా గృహంతు యథా భాగసః అమీవో గంధాః సుగంధాః గంధానామలంకారాత్వాదిమే అక్షతాః సంభక్షణాః. ప్రీ వెడ్డింగ్ షూటింగ్లని ఫోటోలని ఒకరినొకరు చూసేసుకోవడంతో
ఆ సుముహూర్త సమయంలో చూసుకోండిరా బాబు అంటే మొహం గుర్తిస్తుందో ఏంటో అర్థం కావట్లేదు. ఫోన్లు మాట్లాడేసిన వీడియో కాల్లో చేయడం వల్ల ఒకరినొకరు ఎవరు చూసుకోవట్లేదు. మొదటిసారి వధూవర సమీక్షణ ఆ తెర తీసిన తర్వాతే పూర్వం చూసుకునేవారు. మీ పెద్దలు ఎవరన్నా బాగా వయస్సులో ఒక 70 సంవత్సరాల 80 సంవత్సరాల క్రితం వాళ్ళని అడిగితే చెప్తారు. వాళ్ళు పెద్దలు ఇల్లు కుదిరిచేసేవారు. ఈ అమ్మాయిని తీసుకెళ్లి కూర్చోబెట్టేసి తెర తీసేసి ఎదుగు ఆడే నీ మొగుడు అంటే జీలకర్ర వేలం పెట్టేయడం అంతే. అదే మొదటిసారి చూడటం. అలా ఎప్పుడైతే మొదటిసారి చూస్తామో అప్పుడే ఒకరు కళ్ళు ఇద్దరు కూడా కలిసి హృదయాలు కలుస్తాయి. జీలకర్ర బెల్లం పెట్టడం వల్ల అందులో వేసేటువంటిది ఏంటి అంటే జీలకర్ర, బెల్లం, పసుపు మొదలగు ద్రవ్యాలని ఈ నెత్తి మీద పెడతాం. పెట్టినప్పుడు ఒకరిలో ఉండే ఇంద్రియాలు ఒకరిలోకి మారి ఒకరి మనసు ఒకరికి తెలుసుకుని అర్థం అవుతుంది. అలా క్రమేపీ ఇప్పుడు అంతా కూడా మారిపోయింది. సంస్కృతులు అంతా కూడా మారిపోయి ఇలా పెట్టగానే ముహూర్తం 10-20 నెత్తి మీద పెడితే తెర తీయగానే ఫోటో వాడు బిజినెస్ చేస్తారు. ఈ అమ్మాయి ఇలా తిరిగిపోతుంది, ఆ అబ్బాయి అలా తిరిగిపోతాడు. అటు చూడటం ఆడి చూడటం ఏంటో సుముహూర్త సమయంలో ఒకరినొకరు చూసుకోవడం అనేసి అటువంటి గొప్ప సుముహూర్త కార్యక్రమం ఇప్పుడు మనం ఆ స్వామివారికి అమ్మవారికి చేస్తున్నాం. ఆ ఇరువురి యొక్క కళ్యాణం అనేది చూడటమే మనకి ఎంతో గొప్ప అదృష్టం. ఎందుకంటే ఎప్పుడో గానీ ఆ యొక్క కళ్యాణం జరగదు. ఈ రోజున ఆయన సంకల్పంతో శేషగిరిరావు గారి సంకల్పంతో చేయాలని మీరు అందరూ కలిసి ఆయనకి చక్కగా ఎంతో సహకారంతో అందరూ ఎంతో ఇక్కడికి వచ్చి కళ్యాణం చేస్తున్నాం. అలా వచ్చే సంవత్సరం స్వామి అనుగ్రహిస్తే ఇంతగా రెట్టింపు వైభవంగా చేస్తాం. కాబట్టి ఆ స్వామివారు అనుగ్రహం మనకందరికీ కలగడానికి సుముహూర్త కార్యక్రమం జరుగుతోంది. అందరూ కూడా చూడండి. అలా సుముహూర్తే సావధాన, శుభలగ్నే సావధాన, శ్రీ లక్ష్మీ నారాయణ ధ్యాన సావధాన. వరదా భవంతు ధ్రువంతే రాజావరణో ధ్రువంతే బృహస్పతి. అందరూ కూడా ఒకసారి కళ్ళగద్దుకోండి. సుముహూర్తానికి గోవిందా గట్టిగా చెప్పాలి. సౌండ్ రావట్లేదు. గోవిందా గోవిందా గోవిందా. సుముహూర్తే సావధాన, శుభలగ్నే సావధాన, శ్రీ లక్ష్మీ నారాయణ ధ్యాన సావధాన. తదేవ లగ్నం సుజనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీ తదేవ స్మరామి. గోవిందా 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 గోవిందా. ముహూర్తే సావధాన, సుహలగ్నే సావధాన, శ్రీ లక్ష్మీ నారాయణ ధ్యాన సావధాన. తదేవ లగ్నం సుజనం తదేవ తారాబలం చంద్రబలం सर्वनामङ्गल्यगौरीदेवताभ्यो नमो नमः। जय गुरु माता महालक्ष्मी की जय। गोविंदा 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 పంతునానేనా లోకరక్షణ హేతునా కంఠే పత్రామి సుభగే గ్రామరక్షణ హేతునా. అలా అమ్మవారి యొక్క కంఠసేమలో అలంకరింపజేస్తున్నారు. అందరూ కూడా భక్తివత్సరంగా తిలకించండి. గోవిందా గోవిందా గోవిందా. తులసీ దామోదర వర గోవిందా గోవిందా. తులసీ దామోదర వర గోవిందా 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 గోవిందా. మాంగళ్యంతో నానేనా లోకరక్షణ హేతునా కంటే భక్నామి సుభగే సాగీవ శరదాం సతం. హేమకమ్మని సంయుక్తం హరిద్రాలేపితం సౌభ్యం యోగం వయాదార్య సాగీవ శరదాం సతం. మాంగళ్య ధారణ మహోత్తర స్వభవోత్తర స్వతత్వజే సూర్యాదీనాం పర్యంత ఆనుకూల్యం ప్రతిగ్రహీత్రే ప్రాణాయ త్వామహ్యం వరుణో దదాతు సోహం రత్నస్యాద్ వయోధాత్రయే ధమయామహ్యం ప్రతిగ్రహీత్రే రుద్రాయ త్వామహ్యం స్యాద్ వక్షాత్రయే ధమయామహ్యం ప్రతిగ్రహీత్రే ప్రాణాయ త్వామహ్యం వరుణో దదాతు సోహం రత్నస్యాద్ నికామేన కామేన పర్జన్యో వర్షతు ఫలావత్యో న ఓషాదయ పచ్యంతాం యోగక్షేమో నః కల్పతాం. నికామేన
कल्पता अदीत चौरदीत अंतरिक्षमदीत माता सविता सुत्रः अस्य देवा अदीत पंचतनादीत मालतीमल्लिका देव नवानि कुसुमानि जयकनाथे प्रयच्छामि मालां त्वां प्रतीक्षतां पुष्पे श्रियदेवस्य सोमरसत्वञ्जनित्यशः पुष्पे फलन्द्रवं पुष्पे सदा सुमनसस्तदा पुष्पमालाधारणमुहूर्तः शुभमुहूर्तमस्तु तत्समये सूर्यादीनां ग्रहाणामत्यन्तानुकूल्यतः फलसिद्धिरस्तु मालतीमल्लिका देव नवानि पुष्पे श्रियस्य तेजस्य सोमनसत्वञ्जनित्यशः पुष्पे फलन्द्रवं पुष्पे सदा सोमनसस्तदा या फलनेर्या फला पुष्पायाश्च पुष्पणेः बृहस्पतिप्रचोदास्थानो मुञ्चन्त्रगमः सः फलं मनोरथफलं पुत्रपौत्रप्रवर्धनो यस्मात् तस्मात् समन्वयस्य अपशान्तं प्रयच्छमे मालाधारणमुहूर्तस्वमुहूर्तमस्तु श्री कार्तिक दामोदराय नमः कृष्णाय महालक्ष्मी नमः कृष्णाय महाविष्णुः भगवत्याः पराक्रमे Namaskaraani
స్వామివారి దగ్గర అమ్మవారి దగ్గర సమర్పించేసింది. అలాగే వేదోపదేశ పుష్పాంజలి కృష్ణా జలాలు తీసుకొచ్చి పవిత్రమైనటువంటి కృష్ణా జలాలకు లక్ష్మీనారాయణకు అభిషేకిస్తూ ఉన్నారు. అభిషేకించుకుంటున్నారు. లక్ష్మీ స్వామి పంతులు గారు కృష్ణా నది జలాలకు చక్కగా లక్ష్మీనారాయణకు అభిషేకం చేస్తున్నారు. Govinda.